హలో గైస్, వెల్కమ్ టు ఈ స్మార్ట్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ న్యూస్ చూస్తున్నాం, మెహందీ వేసుకుంటే టెట్ పరీక్షకు అనుమతించారు అని చెప్పేసి. మరి దీనికి సంబంధించిన న్యూస్ పూర్తిగా తెలుసుకుందాము. సో మరి ఇది లేటెస్ట్గా వచ్చిన న్యూస్ అండి. ఇప్పుడు ఆల్రెడీ చాలా పెళ్ళిళ్ళు నడుస్తున్నాయి, న్యూ ఇయర్ కూడా ఉంది కాబట్టి ఇది న్యూస్ పేపర్లో ఇచ్చారు. టెట్ అభ్యర్థులు మెహందీ వేసుకురావద్దు, పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత, హాల్ టికెట్తో పాటు గుర్తింపు కార్డు తప్పనిసరి, ముఖ్యమైన మార్గదర్శకాలు విడుదల. జనవరి 2 నుండి 20 వరకు ఆన్లైన్ రాత పరీక్ష మనకు జరగనుందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకు టెట్ పరీక్ష జరగబోతుంది. కేవలం 2-3 రోజులే ఉంది. ఇక అందరూ చాలామంది మనమైతే మన ఛానల్లో గత 2 నెలలుగా టెట్కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ కూడా అన్నీ వేస్తూనే ఉన్నాం. దాంతోపాటు ఇంపార్టెంట్ ఫెయిర్ నోట్సెస్ కానీ, ప్రతి ప్రాక్టీస్ బిట్స్ కానీ, ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ కానీ, టెక్స్ట్ బుక్ బిట్స్ అన్నీ పెడుతున్నాం. చూడని వాళ్ళు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మరి ఇక్కడ మెహందీ మాత్రం వేసుకోవద్దట అండి. ఈ విధంగా మెహందీ వేసుకుంటే ముఖ్యంగా మహిళలు చాలామంది ఇప్పుడు న్యూ ఇయర్ ఉందని చెప్పేసి, పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్పేసి వేసుకుంటుంటారు. కాబట్టి మీకు ఎగ్జామ్కి ఒక 15-20 రోజుల ముందు మరి మీరు వేసుకోకండి. తెలంగాణలో వచ్చిన న్యూస్ ఇది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు సో మరి హాల్ టికెట్లను వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉన్నది. సో రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్ష పేపర్ 1కు 94,335 మంది, పేపర్ 2కు 1,81,438 మంది, కలిపి మొత్తం 2,75,000 మంది. సో ఆ పైచిలుకు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సో హాల్ టికెట్ల కోసం మరి ఇక్కడ చూసుకోవచ్చు మరి మీరు వెబ్సైట్లో. మరి ఇంకా చూడండి ఫ్రెండ్స్, కంపల్సరీ మీ ఆధార్ మీకు ఓల్డ్ ఉంటే ఆ ఫోటో బాగలేకపోతే మీ ఓటర్ ఐడి కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, పాన్ కార్డ్ కానివ్వండి, ఏదైనా ఒకటి మంచిగా తీసుకువెళ్ళండి. అండ్ పరీక్ష సమయానికి 1-2 గంటలు ముందుగానే ఉండాలి. చాలామందికి ఆప్షన్ పెట్టిన సెంటర్లు ఇవ్వలేదండి. చాలామందికి, కొంతమందికి మాత్రం దాదాపు 300 కిలోమీటర్ 200 కిలోమీటర్ దూరం వచ్చిందట. లాస్ట్ ఆప్షన్ ఏదైతే పెట్టారో అది వచ్చిందట. మరి దానికి కూడా చాలామంది ఇష్టారాజ్యంగా పరీక్ష సెంటర్ల కేటాయింపు, టెట్ అభ్యర్థుల అభ్యంతరం, ఆలస్యంగా టెట్ హాల్ టికెట్లు. అవునండి, ఆ రోజు పొద్దున్నే అని చెప్పారు కానీ రాత్రి వచ్చేసినాయి అవన్నీ. అది కూడా అందులో చాలా అవకతవకలు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. మెహందీతో వస్తే నో ఎంట్రీ. చూసి ఇలా మెహందీతో వస్తే నో ఎంట్రీ అంటున్నాడు. ఎందుకంటే మరి చాలామంది ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అండి. ఎవరైనా పెట్టుకున్నా కూడా మరి ఎలా తీసేసేయండి. ఇది చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్గా ఇస్తున్నాడు. ఎందుకంటే అది ఈ టైప్లో పెట్టారా అది మెహందీ. మరి చాలామంది ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా మరి ముగ్గులు అవి వేస్తుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. పేపర్ 1 వాళ్ళకి ఇంకొక 4-5 డేస్ ఉంది. సో ఇవంతా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవచ్చు. అదే ఉంది, సేమ్ మనం అయితే చదివామో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాడు. సో మరి టెట్ పరీక్షకు ఎక్కువ మంది అభ్యర్థులకు సొంత ఉమ్మడి జిల్లాల్లోనే పరీక్షా కేంద్రాలు కేటాయించారు. కానీ ఈసారి మాత్రం ముందు ఇచ్చిన అన్ని అప్లికేషన్లు కాదని చివర్లో పెట్టిన ఆప్షన్లను జిల్లాలుగా, కేంద్రాలుగా కేటాయించారు. సో ఇలాంటి అవకతవకలు అనేది చాలా జరుగుతున్నాయి. సో కంపల్సరీ మీరు అందరు జాగ్రత్త పాటించండి. ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఉమెన్కి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మనం షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఎవరైనా మర్చిపోయి పెట్టుకున్నా కూడా, ఎందుకంటే ఇప్పటివరకు ఇలాంటిది చేయలేదు కానీ ఇప్పుడు ఈ మధ్య ఉంది కాబట్టి అందరికీ షేర్ చేయండి. అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు కూడా టెట్ రాసే అభ్యర్థులు అందరూ మెహందీ పెట్టుకోకండి. సో ఇది మెయిన్ న్యూస్ కాబట్టి పెడుతున్నాం. అండ్ టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఫెయిర్ నోట్సెస్ కానీ అన్నీ మనం ప్రతి సబ్జెక్ట్, చైల్డ్ డెవలప్మెంట్, పెడగాగి, మ్యాథ్స్, ఈవీఎస్, అలాగే తెలుగు, ఇంగ్లీష్ అన్నీ పెడుతుంటాం, ప్రీవియస్ పేపర్ పెడుతుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు షేర్, లైక్, సబ్స్క్రైబ్ పెట్టేసుకొని అందరికి షేర్ చేయండి. ఇంతకుముందు చూసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.